జనరల్ ఎలక్షన్స్ 2024లో చివరి ఘట్టం కౌంటింగ్ ప్రక్రియ. కౌంటింగ్ హాల్లో అరేంజ్మెంట్స్, కౌంటింగ్ టేబుల్ అరేంజ్మెంట్స్ ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాం. కౌంటింగ్ హాల్లో కౌంటింగ్ ఏజెంట్స్ కోసం ప్రత్యేకంగా ఐరన్ మెష్తో చేసినటువంటి గ్యాలరీ ఉంటుంది. పోటీలో ఉన్న ప్రతి అభ్యర్థికి ఒక కౌంటింగ్ ఏజెంట్ ఉండాలి కాబట్టి వారి సంఖ్య ఎక్కువ మొత్తంలోనే ఉంటుంది. అందువల్ల వారు స్టాండింగ్ పొజిషన్లో నిలబడి ఫలితాలను క్షుణ్ణంగా పరిశీలిస్తుంటారు. ఇక్కడ ఒక టేబుల్ దగ్గర 3 చైర్స్ ఉంటాయి. 3 చైర్స్ ఏంటంటే ఒకటి కౌంటింగ్ సూపర్వైజర్ ఒకటి, మైక్రో అబ్జర్వర్ ఒకటి, కౌంటింగ్ అసిస్టెంట్ ఒకటి. అలా ప్రతి టేబుల్ దగ్గర కూడా 3 చైర్స్ ఉంటాయి. ఈ 3 కూడా సేమ్ పొజిషన్లో ఉంటాయి. సో ఇలా ఒక కౌంటింగ్ హాల్లో మ్యాక్సిమం టేబుల్స్ 14 వరకు ఉండడానికి అవకాశం ఉంది. ఒక రౌండ్ కంప్లీట్ అయింది అంటే 14 టేబుల్స్ మీద ఉండేటువంటి 14 పోలింగ్ స్టేషన్స్ యొక్క సియులో ఉండేటువంటి ఓట్లు మొత్తం కంప్లీట్ అయిన తర్వాత ఒక రౌండ్ కంప్లీట్ అవుతుంది. ఇలా మీకు టేబుల్స్ అన్నీ కూడా ఒకవైపు 7, అదేవిధంగా రెండో వైపు 7 ఇలా అమర్చబడి ఉంటుంది. ఇక్కడ ప్రతి టేబుల్ దగ్గర కూడా 3 చైర్స్ ఉంటాయి. ఇలా ఈ మెష్ అవుట్ సైడ్ ఉండి కౌంటింగ్ ఏజెంట్స్ అన్ని కూడా అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. కౌంటింగ్ హాల్లోకి ఎవరిని అలో చేస్తారు? సో కౌంటింగ్ సూపర్వైజర్స్, కౌంటింగ్ అసిస్టెంట్స్, మైక్రో అబ్జర్వర్స్, పర్సన్స్ ఆథరైజ్డ్ బై ఈసీఐ, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వారి ద్వారా ఆథరైజ్ అయిన పర్సన్స్, ఎలక్షన్తో రిలేటెడ్గా ఉండే ఆ డ్యూటీలో ఉన్నటువంటి పబ్లిక్ సర్వెంట్స్, కంటెస్టింగ్ క్యాండిడేట్స్ అండ్ ఎలక్షన్ ఏజెంట్స్ అండ్ కౌంటింగ్ ఏజెంట్స్. సో కౌంటింగ్ హాల్లో ఉండే ప్రతి ఒక్కళ్ళు కూడా ఐడి కార్డు కంపల్సరీగా ధరించాలి. మొబైల్స్ యూజ్ చేయకూడదు. వెరీ వెరీ ఇంపార్టెంట్. కౌంటింగ్ హాల్ లోపల ఈ విధంగా అరేంజ్మెంట్స్ ఉంటుంది. సో ప్రతి టేబుల్ దగ్గర ఇలా ఉంటుంది. అంటే ఏజెంట్స్ ఇలా నిలబడి ఉంటారు. అదేవిధంగా ఇక్కడ మైక్రో అబ్జర్వరు, కౌంటింగ్ సూపర్వైజరు, కౌంటింగ్ అసిస్టెంట్స్ ఇలా ఇదే పొజిషన్లో ఉంటారు. సో కంట్రోల్ యూనిట్లో ఉండేటువంటి ప్రతిదీ కూడా ఏజెంట్స్ క్లియర్గా చూడాలి. సో క్యాండిడేట్ వైజ్గా రిజల్ట్ ఇచ్చేటప్పుడు అక్కడ క్యాండిడేట్ 1కి ఎన్ని వచ్చినాయి, క్యాండిడేట్ 2కి ఎన్ని వచ్చినాయి, ఇలా వాళ్ళు క్లియర్గా చూసుకున్న తర్వాత ఒక వైట్ పేపర్ మీద పెన్సిల్తో నోట్ చేసుకుంటారు. సో ఒకవేళ వాళ్ళు డౌట్ వచ్చింది అనుకోండి, మళ్ళీ ఒకసారి రిజల్ట్ బటన్ ప్రెస్ చేసి మళ్ళీ వాళ్ళకి చూపించాలి. ఫస్ట్ స్టెప్, కంట్రోల్ యూనిట్ బాక్స్ మీ టేబుల్ మీదకి వస్తుంది. ఈ టేబుల్ మీదకి రాగానే మీరు ఏం చేయాలి అంటే ఈ అడ్రస్ ట్యాగ్ మీద ఉండేటువంటి సీరియల్ నెంబర్, కంట్రోల్ యూనిట్ యొక్క సీరియల్ నెంబర్ అడ్రస్ ట్యాగ్ మీద నోట్ చేస్తారు. ఈ సీరియల్ నెంబరు ఫామ్ 17C ఉండేటువంటి సీరియల్ నెంబర్తో సరిపోయిందో లేదో చూసుకోవాలి. ఎందుకంటే ఫామ్ 17C రికార్డ్ ఆఫ్ ఓట్స్ అది మీ దగ్గర ఉంటుంది, కౌంటింగ్ ఏజెంట్స్ దగ్గర కూడా ఉంటుంది. కాబట్టి దాని మీద ఉండేటువంటి అడ్రస్ ట్యాగ్ మీద కంట్రోల్ యూనిట్ నెంబర్ ఓకే అన్న తర్వాత ఈ బాక్స్ ఓపెన్ చేయాలి. సో బాక్స్ ఓపెన్ చేయగానే మీకు ఈ విధంగా కనిపిస్తుంది. సో బాక్స్ మీద ఉండేటువంటి సీరియల్ నెంబర్ కూడా చెక్ చేసుకోవాలి. ఇక్కడ సీరియల్ నెంబర్ ఉంటుంది. ఈ సీరియల్ నెంబరు 17Cలో ఉండేటువంటి సీరియల్ నెంబరు కరెక్ట్గా ఉందో లేదో చెక్ చేసుకోవాలి. తర్వాత గ్రీన్ పేపర్ సీల్ మీద ఉండేటువంటి సీరియల్ నెంబర్ ఇక్కడ చూడండి. ఈ సీరియల్ నెంబర్ కూడా ఆల్రెడీ 17Cలో మీకు క్లియర్గా గ్రీన్ పేపర్ సీరియల్ నెంబరు, ఈ కంట్రోల్ యూనిట్ సీరియల్ నెంబర్లు అన్ని కూడా ఎంటర్ చేసి ఉంటారు. ఈ 3 ఒకసారి చెక్ చేసుకోవాలి. ఈ చెక్ చేసుకున్న తర్వాత కౌంటింగ్ ఏజెంట్స్ కూడా చూపించాలి. నెక్స్ట్ థర్డ్ స్టెప్లో సో కంట్రోల్ యూనిట్లో ఉండేటువంటి పవర్ ఆన్ చేయాలి. పవర్ ఆన్ చేయగానే మీకు దీనిలో ఉండేటువంటి గ్రీన్ బల్బ్ వెలుగుతుంది. సో థర్డ్ స్టెప్. సో ఈ సీరియల్ నెంబరు ఆ కంట్రోల్ యూనిట్లో వచ్చేటువంటి సీరియల్ నెంబర్ కూడా చెక్ చేయాలి. దీంతో ఇక్కడ ఉండేటువంటి సీరియల్ నెంబర్ కూడా చెక్ చేయాలి. ఈ జూమ్ చేస్తే ఇలా వచ్చింది చూడండి. ఇక్కడ ఉండే సీరియల్ నెంబరు, ఇక్కడ ఉండేటువంటి సీరియల్ నెంబర్ సరిపోతుంది. అదేవిధంగా ఇక్కడ అడ్రస్ ట్యాగ్ మీద ఉండేటువంటి సీరియల్ నెంబర్, ఈ 3 సీరియల్ నెంబర్లు కరెక్ట్గా ఉన్నాయో లేదో ఒకసారి చెక్ చేసుకుంటారు. ఇవన్నీ కూడా కౌంటింగ్ ఏజెంట్స్ తోటి సరిపోల్చాలి. ఈ డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్గా కౌంటింగ్ ఏజెంట్స్ చూసుకునే విధంగా చూపించాలి. అడ్రస్ ట్యాగ్ మీద ఉండేటువంటి ఈ సీరియల్ నెంబరు, ఈ సీరియల్ నెంబరు, దీనిలో డిస్ప్లేలో చూపించేటువంటి సీరియల్ నెంబరు, గ్రీన్ పేపర్ సీరియల్ నెంబర్ అన్నీ ఓకే అయిపోయింది, కరెక్ట్గా ఉన్నాయి అని నిర్ధారించుకున్న తర్వాత మాత్రమే అడ్రస్ ట్యాగ్ని కట్ చేయాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ స్టెప్, కంట్రోల్ యూనిట్లో ఉండేటువంటి టోటల్ బటన్ ఒకసారి ప్రెస్ చేయండి. టోటల్ బటన్ ప్రెస్ చేయగానే మీకు దానిలో సంబంధించినటువంటి డేటా అంతా వస్తుంది. సో టోటల్ పోల్డ్ ఓట్స్ ఎన్ని ఉన్నాయి చూడండి. ఇక్కడ 648 ఉన్నాయి.
అదేవిధంగా ఫామ్ 17C లో 6th కాలంలో ఉండేటువంటి నెంబర్ ఆఫ్ ఓట్స్ రికార్డెడ్ యాజ్ పర్ ఓటింగ్ మెషిన్. కంట్రోల్ యూనిట్ లో ఉండేటువంటి ఈ నెంబరు 648 చూడండి. ఈ 48 సరిపోయింది. ఈ రెండు సరిపోయినాయి అని సరిపోల్చుకున్న తర్వాత కౌంటింగ్ ఏజెంట్స్ తోటి డిస్కస్ చేసి ఓకే టోటల్ సరిపోయింది. ఇక్కడ రాసినటువంటి టోటల్ పిఓ ప్రిసైడింగ్ ఆఫీసర్ రాసినటువంటి టోటల్, అదేవిధంగా కంట్రోల్ యూనిట్ లో ఉండే టోటల్ రెండు సరిపోయినాయి కాబట్టి ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే అక్కడ సిగ్నేచర్స్ తీసుకోవాలి. కౌంటింగ్ ఏజెంట్స్ యొక్క సిగ్నేచర్స్ తీసుకోవాలి పార్ట్ 2లో. ఫామ్ 17C లో పార్ట్ 2లో కౌంటింగ్ ఏజెంట్ సిగ్నేచర్ తీసుకున్న తర్వాత కంట్రోల్ యూనిట్ లో ఉండేటువంటి గ్రీన్ పేపర్ సీల్ ని ఓపెన్ చేయాలి. ఇక్కడ మీకు ఇచ్చినటువంటి చిన్న బ్లేడ్ తో ఇక్కడ గ్రీన్ పేపర్ సీల్ ఈ సీరియల్ నెంబర్ డిస్టర్బ్ అవ్వకుండా అది పైన కానీ కింద కానీ ఇక్కడ కానీ ఎక్కడ ఒక చోట కట్ చేయండి. కట్ చేసిన తర్వాత ఇక్కడ మీకు అడ్రస్ ట్యాగ్ కట్ చేసాం, ఇక్కడ గ్రీన్ పేపర్ సీల్ కట్ చేసాం. కట్ చేసిన తర్వాత అవుటర్ డోర్ ని ఒకసారి ఓపెన్ చేయండి. అవుటర్ డోర్ ఓపెన్ చేస్తే మీకు ఇది ఈ విధంగా ఉంటుంది. అవుటర్ డోర్ ఓపెన్ చేసాం. లోపల మీకు స్పెషల్ ట్యాగ్ క్లోజ్ కంపార్ట్మెంట్కి ఉపయోగించినటువంటి స్పెషల్ ట్యాగ్ సీల్ వేయబడి ఉంటుంది. సో దాని మీద కూడా ఒక నెంబర్ ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ మీకు అవుటర్ డోర్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీకు రిజల్ట్ బటన్ ఒకటి కనిపిస్తుంది. దాని కింద ప్రింట్ బటన్ ఒకటి కనిపిస్తుంది. నెక్స్ట్ ఏమవుతుంటే క్లియర్ ఉంటుంది. అందువల్ల ఇప్పుడు క్లియర్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. అది క్లియర్ బటన్ మనం అసలు ఓపెన్ చేయకూడదు ఇక్కడ, ఎందుకంటే ఈ డోర్ ఓపెన్ చేయం. క్లోజ్ బటన్ ఉండేటువంటి ఈ సీల్ ఇది ఓపెన్ చేయకూడదు ఎట్టి పరిస్థితుల్లో. వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇక్కడ మీకు ఈ క్లోజ్ బటన్ ఉండేటువంటి స్పెషల్ ట్యాగ్ ని ఆ సీల్ మీద తీయకుండా ఇక్కడ మీరు ఉండేటువంటి ఫస్ట్ పార్ట్ లో ఉన్నటువంటి రిజల్ట్ బటన్ ని ప్రెస్ చేస్తారు. ఇక్కడ దీనికి 2 కలర్స్ ఉంటాయి. సో ఇక్కడ ఏమవుతుందంటే మీకు ప్రింట్ రెడ్ కలర్ లో ప్రింట్ బటన్ ఉంటుంది, అదేవిధంగా గ్రీన్ కలర్ లో రిజల్ట్ బటన్ ఉంటుంది. జస్ట్ ఆ పేపర్ మీద ప్రెస్ చేస్తారు అంతే. ఈ సీల్ మాత్రం ఎట్టి పరిస్థితిలో కూడా కట్ చేయకూడదు. స్పెషల్ ట్యాగ్ సీల్ అలాగే ఉంచాలి. ఈ ఇన్నర్ కంపార్ట్మెంట్ డోరు ఎట్టి పరిస్థితిలో కూడా ముట్టుకోకూడదు. ఆ పైనుండి మాత్రమే ఈ రిజల్ట్ బటన్ ప్రెస్ చేస్తారు. ప్రెస్ చేయగానే ఆటోమేటిక్గా మీకు ప్రాసెస్ అంతా కూడా స్టార్ట్ అవుతుంది. కంట్రోల్ యూనిట్ లో రిజల్ట్ బటన్ ప్రెస్ చేసిన తర్వాత అవుటర్ డోర్ క్లోజ్ చేయండి. క్లోజ్ చేసిన తర్వాత కంట్రోల్ యూనిట్ ని ఏజెంట్స్ చూపించాలి. సో వాళ్ళందరూ కూడా చెక్ చేసుకుంటారు. బ్యాటరీ పర్సంటేజ్, టైము, డేటు, ఇవన్నీ కూడా నెంబర్ ఆఫ్ కంటెస్టింగ్ క్యాండిడేట్స్, క్యాండిడేట్ 1కి ఎన్ని పోలైనవి, 2కి ఎన్ని, ఇలా మొత్తం కూడా 1 by 1 వాళ్ళు క్లియర్గా వాళ్ళు చూపాలి. సో అబ్జర్వర్ ఏం చేస్తారంటే అక్కడ చదివి వినిపిస్తుంటారు. క్యాండిడేట్ 1 పోలైన ఓట్లు, క్యాండిడేట్ 2కు పోలైన ఓట్లు, ఇలా వాళ్ళు చూపిస్తూ ఉంటారు. అసిస్టెంట్ అబ్జర్వర్ చదివి వినిపిస్తుంటారు. సూపర్వైజర్ ఏం చేస్తారంటే పార్ట్ 2 17C పార్ట్ 2లో రిజల్ట్ ఎంటర్ చేస్తూ ఉంటారు. కంట్రోల్ యూనిట్ లో రిజల్ట్ బటన్ ప్రెస్ చేసిన తర్వాత వచ్చేటువంటి డీటెయిల్స్. టోటల్ పోల్డ్ ఓట్స్ 905. సో క్యాండిడేట్ 1కి 204, క్యాండిడేట్ 2 349, క్యాండిడేట్ 3 149, క్యాండిడేట్ 4 164. ఇలా మనకి ఎంతమంది కంటెస్టింగ్ క్యాండిడేట్స్ ఉంటే అంతమందికి పోలైన ఓట్లన్నీ కూడా క్యాండిడేట్ వైజ్ గా సీరియల్ నెంబర్ 1 2 3 ఇలా మొత్తం కూడా ఎంటర్ చేసుకోవాలి. కౌంటింగ్ సూపర్వైజర్ ఫామ్ 17C పార్ట్ 2లో ఎంటర్ చేస్తారు. అదే విధంగా కౌంటింగ్ ఏజెంట్స్ కూడా ఒక పేపర్ మీద పెన్సిల్తో మాత్రమే ఎంటర్ చేయాలి. ఎందుకంటే వాళ్ళ దగ్గర పెన్ అలో చేయరు. సో పెన్సిల్తో వాళ్ళ క్యాండిడేట్ వైజ్ గా వచ్చినటువంటి రిజల్ట్స్ అన్ని కూడా ఎంటర్ చేసుకుంటారు. కంట్రోల్ యూనిట్ లో రిజల్ట్ ప్రాసెస్ కంప్లీట్ అయింది. కౌంటింగ్ ఏజెంట్స్ ఓకే అన్న తర్వాత కౌంటింగ్ సూపర్వైజర్ ఏం చేస్తారంటే ఫామ్ 17C ఉండేటువంటి పార్ట్ 2 రిజల్ట్ ఆఫ్ కౌంటింగ్, సో ఇది ఫిల్ చేయాలి. సో ఇక్కడ చూడండి, టేబుల్ నెంబర్ 3, రౌండ్ నెంబర్ 10. సో ఇక్కడ సీరియల్ నెంబర్, బ్యాలెట్ యూనిట్ లో చూపించేటువంటి సీరియల్ నెంబర్, నేమ్ ఆఫ్ ది క్యాండిడేట్. సో వాళ్ళ కంట్రోల్ యూనిట్ లో చూపించినటువంటి ఓట్లు, టెస్ట్ ఓట్లు ఏమైనా ఉంటే ఇక్కడ ఎంటర్ చేస్తాం. సో టెస్ట్ ఓట్లు తీసేగా వచ్చేటువంటివి ఇక్కడ మీరు 3-4 కాలం ఇక్కడ ఎంటర్ చేయాలి. సో ఇలా ప్రతి క్యాండిడేట్కి క్యాండిడేట్ సీరియల్ నెంబరు, నేమ్ ఆఫ్ ది క్యాండిడేట్, పోలైన ఓట్లు, కంట్రోల్ మొత్తం కూడా ఇలా ఎంటర్ చేసి సో మొత్తం టోటల్ చూడండి. ఈ టోటల్ 1430. అదేవిధంగా కంట్రోల్ యూనిట్ లో చూపించేటువంటి టోటల్ ఈ రెండు సరిపోయినా లేదో చూసుకోవాలి. సో రెండు సరిపోయినాయి, ఎస్ టాలీడ్ అయిన తర్వాత అక్కడ కౌంటింగ్ సూపర్వైజర్ సిగ్నేచర్ చేసి ఇక్కడ ఫామ్ 17C పార్ట్ 2లో బ్యాక్ సైడ్ పార్ట్ సిగ్నేచర్స్ ఆఫ్ కౌంటింగ్ ఏజెంట్స్. సో వాళ్ళ సిగ్నేచర్స్ కూడా తీసుకున్నారు. కౌంటింగ్ సూపర్వైజర్ తో పాటు మైక్రో అబ్జర్వర్ కూడా ఆర్ఓకి రిపోర్ట్ సబ్మిట్ చేయాలి. సో సేమ్ డేటా ఇక్కడ మీకు రౌండ్ నెంబర్ 10,
టేబుల్ నెంబర్ 3 పోలైన ఓట్లు. సో క్యాండిడేట్ 1 బ్యాలెట్ యూనిట్లు చూపించిన సీరియల్ నెంబరు, క్యాండిడేట్ నేము, పోలైన ఓట్లు. కంట్రోల్ యూనిట్లు సూచించేటువంటి ఓట్లన్నీ కూడా ఇక్కడ ఎంటర్ చేసి మొత్తం టోటల్ రిజల్ట్. సో ప్రతి రౌండ్లో ఒక ఫామ్ వస్తుంది. అన్ని రౌండ్లు కంప్లీట్ అయిన తర్వాత అన్ని ఫామ్స్ కలిపి మొత్తం రిటర్నింగ్ ఆఫీసర్ సబ్మిట్ చేయాలి. ఇది మైక్రో అబ్జర్వర్స్ రిపోర్ట్. కౌంటింగ్ ఆఫ్ వీవీప్యాట్ పేపర్ స్లిప్స్. ఒక అసెంబ్లీలో 200 పోలింగ్ స్టేషన్స్ ఉంటే 200 వీవీప్యాట్స్ ఉంటాయి, 200 కంట్రోల్ యూనిట్స్ ఉంటాయి. అయితే 200 కంట్రోల్ యూనిట్స్ లో రిజల్ట్ చూడాలి కౌంటింగ్ ఏజెంట్ సమక్షంలో. కానీ 200 వీవీప్యాట్లకు సంబంధించినటువంటి స్లిప్పులు కౌంట్ చేయాల్సిన అవసరం లేదు. సో అసెంబ్లీ పరంగా ర్యాండమ్ గా ఒక 5 లాటరీ పద్ధతి ద్వారా సెలెక్ట్ చేసి 5 వీవీప్యాట్లలోని పేపర్ స్లిప్స్ మాత్రమే కౌంట్ చేయాలి. సో ఆ పేపర్ స్లిప్స్ డ్రాప్ బాక్స్ ఓపెన్ చేసి అందులో పేపర్ స్లిప్స్ బయట తీసి ఏ పార్టీకి ఎన్ని ఓట్లు వచ్చినాయో చూసి ఆ స్లిప్స్ అన్ని కూడా ఒకదాన్ని కౌంట్ చేసి 50-50 బండిల్ చేసి మొత్తం టోటల్ సరిపెట్టాలి. ఈ టోటల్ కంట్రోల్ యూనిట్ ఉండేటువంటి టోటల్ ఈ రెండు కూడా సరిపోల్చాలి. సో ఈ ఫలితాన్ని రిటర్నింగ్ ఆఫీసర్ అనౌన్స్ చేస్తారు. రిటర్నింగ్ ఆఫీసర్ కానీ కౌంటింగ్ ఏజెంట్స్ కానీ ఏదైనా అధికారిక సమాచారం ఇవ్వాలంటే కౌంటింగ్ సూపర్వైజర్ మాత్రమే స్పందించాలి. కౌంటింగ్ హాల్లో మొబైల్ ఫోన్ ఉపయోగించకూడదు. ఐడి కార్డ్ తప్పనిసరిగా ఉపయోగించాలి. ఉదయం 6 గంటలకు కౌంటింగ్ హాల్కి హాజరు కావాలి. వీళ్ళందరూ కూడా సీసీ కెమెరా పరిధిలో పనిచేస్తున్న విషయం మర్చిపోకూడదు. విష్ యూ ఆల్ ది బెస్ట్ టు counting supervisors, counting assistants, micro observers, and other counting officials.